కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే భయపడిపోయి నేను ఈసారి పోటీ నిలబడను బాబోయ్ అని చెప్పుకునే పేరు నాని అలియాస్ ఎక్స్ ఎమ్మెల్యే అలియాస్ పేర్లేని నాని గుండెల్లో అంత భయం పెట్టుకొని కూడా మైకు ముందుకు వచ్చేసి పెద్ద పులిలా మాట్లాడేస్తాడు. మైకు ముందు మాత్రమే మాట్లాడతాడు, ఇంకా నార్మల్ గా మాట్లాడలేదు. ఈయన వచ్చి చెప్తున్నాడు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి చొక్కా పట్టుకున్నావు, ఎన్నిసార్లు మోడీ గారి కోటు పట్టుకున్నావు అని చెప్పి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఉద్దానం విషయంలో ఎవరు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఏ కళ్ళు దుబ్బాయా? స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ గారికి అగేన్స్ట్ గా మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు. అలాంటివి మీకు కనిపించవు, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా మాట్లాడినా మీకు అలాంటివి వినిపించవు, ఎందుకంటే మీకు చేతకాని పనులు కదా అలాంటివన్నీ. ఎందుకు కనిపిస్తాయి? బీజేపీ నేత అయినటువంటి అమిత్ షా గారు మీ పార్టీని ఒక అవినీతి పార్టీ అని చెప్పి తిట్టినా కూడా దమ్ము లేని మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు. అది ఎందుకంటే భయం, ఎక్కడ బొక్కలోకి తోసేస్తారని మీకు భయం. నువ్వు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఏమంటున్నావు? అధికారంలో ఉన్నా జగన్ని తిట్టడమే, అధికారంలో లేకపోయినా జగన్ని తిట్టడమే. అదే రీతిలో చెప్పనా? అధికారంలో లేకపోయినా చేసింది ఏం లేదు, అధికారంలో ఉన్నా కూడా పెద్ద చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో అన్నారు అని ఏదో అంటున్నావు కదా, పేరు నాని ఏదో అంటున్నారు కదా మీరు. అల్యూమినియం ల్యాండ్ స్కామింగ్ లో చంద్రబాబు నాయుడు గారే ఇది చేశారు అని చెప్పి ఆయనే ప్రశ్నించారు, ధర్నా కూడా చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చేశారని నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు అని అడుగుతున్నావు. బుర్ర పనిచేస్తుందా నీకు అసలు? చొక్కా పట్టుకోవడం అంటే వెళ్ళి చొక్కా పట్టుకొని అడగడం కాదు, ప్రశ్నించడం కూడా చొక్కా పట్టుకొని అడగడమే. ముందు తెలుసుకో. మళ్ళీ ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు, మా ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్నాడు, నేను బూతులు మాట్లాడలేకపోతున్నాను, మాకు ఒక క్రమశిక్షణ ఏడ్చింది అని. చాలా పెద్ద గొప్ప క్రమశిక్షణ మీది. కొడాలి నాని గారిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు. ఆయన ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎలాంటి దుర్భాషలు మాట్లాడతారు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. మళ్ళీ పైగా చెప్తున్నాడు అమ్మా, ఈయన కళాకారుల గురించి చెప్తున్నాడు. మా పార్టీని కళాకారులు ఉన్నారని అన్నావు. నీ పార్టీలో ఎంత గొప్ప కళాకారులు ఉన్నారో గంట అరగంటకి చూపిస్తూనే ఉన్నారు కదా. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కళాకారుల గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దానికి నువ్వు స్పందించావు, మాట్లాడావు, బానే ఉంది. ఆయన అభివృద్ధి కోసం మాట్లాడాడు, దాని గురించి మాట్లాడట్లేదే. యువత ఉద్యోగాల గురించి మాట్లాడాడు, దాని గురించి మాట్లాడవే. వీటి గురించి మాట్లాడుతున్నావు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేకపోతున్నావు. నోరు పడిపోయిందా? ముందు దేని మీద స్పందించాలో దాని మీద స్పందించడం నేర్చుకోండి, దాని తర్వాత మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఏమన్నావు? యాత్ర ఏం పనికిరాని యాత్రనా ఇది? మరి ఆ యాత్ర గురించి ఎందుకు 30 సెక్షన్ అమలు చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు? ఆ మాత్రం భయం ఉంది మీకు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ భవిష్యత్ ఏంటో మీకు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని రానికుండా మీరు ఎంత ఖర్చు పెట్టారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సభలో అడుగు పెట్టి తీరుతారు. ఒక్కొక్కడి జాతకం, ఒక్కొక్కడి భవిష్యత్తుని తిరగపడిపోయేలాగా చేస్తాడు. ఎవరైతే అవినీతి పరిపాలన చేశారో ఈ రోజున మా రాష్ట్రాన్ని ఒక మంచి పొజిషన్ కి తీసుకురావాల్సిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈసారి ఎన్ని పన్నాగాలు పడతారో పన్నండి, ఎటువంటి స్కెచ్లు వేస్తారో ఇవ్వండి, దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు మీకు అభివృద్ధి చేసి చూపిస్తారు. జై జనసేన.